విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ప్రస్తుతం మనం విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ భక్తులకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది వేలువన్ అండి. బాగా జరిగిందా దర్శనం? జరిగిందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇంతవరకు మీద చాలా బాగున్నాయండి. గత ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. గత ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. అప్పుడు బాగుంది కానీ మనం ఏమనకూడదు కదండి. బాగుంది అది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేమండి రాజమండ్రి నుంచి వచ్చామండి. దేవీ నవరాత్రులు అమ్మవారి దర్శనం బాగా జరిగింది. సదుపాయాలు బాగున్నాయండి. పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. కాలేజీ అమ్మాయిలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. సేవ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. భోజనాలు అవి చాలా బాగా పెడుతున్నారు. దర్శనం అది చాలా బాగా జరిగింది. ఎక్కడికక్కడ వాటర్ సదుపాయాలు అవి చాలా బాగా చేస్తున్నారండి. అన్ని బాగున్నాయండి. అన్ని సదుపాయాలు బాగున్నాయండి. గత ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ప్రభుత్వం ఇప్పుడు చాలా బాగుందండి. చాలా బాగా చేశారండి. అన్నిటికీ సదుపాయాలు బాగున్నాయి. చెప్పండి మేడం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. ఎందుకంటే నడకదారిలో కానీ వాటర్ కానీ మిల్క్ కానీ చాలా బాగా చేశారు. దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. అన్నదానం కూడా బాగుంది. అసలు ఇంత తొందరగా దర్శనం అయ్యి భోజనం చేసి వస్తామని మేము అసలు అనుకోలేదు. 5 అవుతుందో అనుకున్నాం. అలాంటిది ఇంత తొందరగా దర్శనం అయింది. ఏర్పాట్లు సూపర్. కూడా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. మంచిగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో బాగుందమ్మా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. చంద్రబాబుదే బాగుంది. నడిచే దారి కానీ నీళ్లు కానీ పాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు థ్యాంక్స్. ఏ ఊరి నుంచి వచ్చారన్నా? కర్నూలు నుంచి వచ్చామన్నా. చెప్పండి. అదే గుడి అమ్మవారు ఫేమస్ అని దర్శించుకునే వచ్చాము. నవరాత్రులు కదా. దర్శనం బాగా జరిగిందా మరి? బాగా జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. బాగున్నాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పోరంకిలో ఉంటామండి, విజయవాడ పోరంకి. ఎలా ఉంది మేడం, దర్శనం బాగా జరిగిందా? బాగానే అయింది. కానీ అంటే పిల్లల కోసం అట్లీస్ట్ చిన్న పిల్లలతో ఉన్న పేరెంట్స్ కన్నా కొంచెం లిఫ్ట్ ఫెసిలిటీ ఇస్తే బాగుంది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా బాగానే ఉంది. మొత్తం కాలినడక వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం ఘాట్ మీద నుంచి కాలినడక ఇదంతా వెళ్ళి ఘాట్లో అట్లీస్ట్ పిల్లల కోసం అన్నా దారిలో కూడా ఏదైనా బెంచెస్ లాగా పెట్టి ఉంటే కొంచెం బెటర్ అనిపించింది. అది తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం అండి, సత్తపల్లి, ఖమ్మం దగ్గర. దర్శనం బాగా జరిగిందండి. గవర్నమెంట్ కూడా మంచిగా అన్నీ బాగా చేసింది. ఏర్పాట్లు బాగున్నాయి? బాగున్నాయి ఫైన్. దర్శనం కూడా చాలా ఫ్రీ జరిగింది, మంచిగా జరిగింది. గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఉందా? అది యాక్చువల్గా లాస్ట్ టైం నేను రాలేదండి. ఇప్పుడైతే ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. వెరీ గుడ్, ఫైన్. సార్ చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దర్శనాన్ని నుంచి వస్తున్నామండి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చినాం, తెలంగాణ. ఎలా జరిగింది దర్శనం? ప్రెజెంట్ అయితే బాగా జరగలేదండి. ఎందుకంటే లోపలికి విఐపి వాళ్ళకే పంపిస్తున్నారు. 500 టికెట్ మేము తీసుకున్నామండి. తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ లోపలికి పంపిలే, నెట్టేస్తున్నారు. కనీసం తల్లిని చూడనియట్లేదు. మొత్తం పబ్లిక్ని నెట్టేస్తున్నారు. కానీ విఐపి వాళ్ళని లోపలికి వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాల దాకా వదిలేస్తున్నారు. అంటే వాళ్ళు మంచిగా దర్శనం చేసుకునే దాకా వాళ్ళని ఏమనట్లేదు. మమ్మల్ని ఏమో ఇట్లా నించుంటున్నా నెట్టేస్తున్నారు. మీరు ఏ దర్శనం టికెట్ తీసుకున్నారు? 500ది విఐపి దర్శనం. విఐపి తీసుకున్నాం, కానీ లోపలికి వెళ్ళనియలే, బయట నుంచి నెట్టేశారు. అందరినీ బయట నుంచి అనుకుంటా చూపించేది. అందరు బయట నుంచి వెళ్ళాలి కదా, లోపలికి పోనీయారు అందరినీ. అంటే లోపల ఇట్లా లోపలికి వెళ్తాం అండి. గుమ్మ దగ్గరికి వెళ్తాం కదా మనం లోపలికి, అక్కడ వెళ్ళనియట్లే. విఐపి వాళ్ళనే వెళ్ళనిస్తున్నారు. మా భవానీ గారు చెప్పినట్టే లోనికి పంపించట్లేదండి. విఐపీఎల్ని అయితే అమ్మవారి దగ్గరికి పంపించి 10 నిమిషాలనే ఉంచుతున్నారు. మమ్మల్ని వెంటనే లాగేస్తున్నారు. తల్లిని కూడా చూడనియట్లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు మాత్రం చాలా బాగా జరిగినాయండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వానికి ఇప్పటికీ లేదండి. ఇప్పటికి చాలా మార్పు అనేది వచ్చింది. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడేనండి. విజయవాడ. ఎలా జరిగింది మేడం దర్శనం? బాగా జరిగింది. దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి. అంతా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. చిన్నపిల్లలకి మిల్క్ ఇస్తున్నారు, అది కూడా బాగుంది. మీరు మార్గం అంతా బాగుందా? అంతా బాగుందండి, నీట్గా ఉంది. ముందు నీట్గా ఉంది, వెళ్ళటానికి బాగుంది. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుణదల నుంచి వచ్చాం సార్. గుణదల నుంచి. ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగానే ఉంది సార్. చాలా బాగుంది. 2 గంటల ఈ సంవత్సరం బాగానే ఉంది సార్. డెకరేషన్ అవన్నీ బాగుంది. ఫుడ్ కూడా బాగుంది సార్.
ఫుడ్ అన్నీ బాగుంది సార్. అసలు గుణదల నుంచి మేము వచ్చాను సార్, ప్రతిరోజు వస్తుంది సార్. నేను పిల్లలు తీసుకుని ఈరోజు వచ్చాను సార్. గత ప్రభుత్వంలో బాగుందా ఏర్పాట్లు? ఇప్పుడు బాగున్నాయి. మా టీడీపీ వచ్చి నుంచే బాగుంది సార్. ఇప్పుడు అసలు వైసీపీ వచ్చి నుంచి ఏం చేయలేదు, ఒకసారి ఫుడ్ పెట్టేవాడు, ఇప్పుడు 2 సార్లు ఫుడ్ పెట్టారు సార్. బాగుంది. మార్నింగ్ టిఫిన్ ఇస్తుంటారు, మధ్యాహ్నం లంచ్, మన నైట్కి లంచ్ ఇస్తుంటారు. బాగానే ఉంది సార్. దర్శనం అంతా బాగుంది. తొలైతే 2 లైన్లు పెట్టారు, ఇప్పుడైతే 5 లైన్లు పెట్టారు సార్. థ్యాంక్ యూ మేడం. ఆడవాడే లేదు, నిదానం ప్రశాంతంగా వెళ్ళాము, అరగంట తిరిగి వచ్చాము. బాగా జరిగింది సార్ దర్శనం? జరిగింది. ఉచిత దర్శనం బాగానే జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఏమండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఉచిత మంచినీళ్ళు ఇస్తున్నారు, ప్రసాదం కూడా కిందకి ఇస్తున్నారు, తీసుకుని వచ్చి. గత ప్రభుత్వంలో బాగుందా సార్? ఇప్పుడు బాగుందా? గత ప్రభుత్వంలో బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. గత ప్రభుత్వం చేసింది ఏమేమి మన అన్యాయం చేసినంత ప్రజలు సరిగ్గా చూడడం కూడా చూడలేదు, దర్శనం కూడా సరిగ్గా ఇప్పించలేదు. ఇప్పుడు బాగుందా సార్? ఇప్పుడే బాగుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్నూలు నుంచి వచ్చాం సార్. దర్శనం కోసం వచ్చాను, కానీ దర్శనం బాగా జరిగింది. ఆ ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా బాగానే చేస్తుంది. కొంచెం డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది, కొంచెం సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. దర్శనం బాగా జరిగింది. ఇంకేమైనా ఉన్నాయా సార్? బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాక్లాగ్స్ ఏం లేదండి, మొత్తం బాగా జరిగిందండి. అప్పుడు ప్రభుత్వం కన్నా ప్రభుత్వం బాగా చేసింది, అలాగనే అంతే. దర్శనం బాగా జరిగింది. అది పోలీసు వారు కూడా బాగా సహకరించారు, వాలంటీర్స్ కూడా బాగా సహకరించారు. అది సార్ ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఇక్కడ విజయవాడేనండి. ఎలా జరిగింది సార్ దర్శనం? సూపర్ జరిగిందండి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో బాగుందా సార్? ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ ఇస్తున్నారు లైన్లో, అన్నదానం కూడా చేస్తున్నారు ఫ్రీగా, అన్నీ బాగానే ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడే విజయవాడనే. ఎలా జరిగింది సార్ దర్శనం? దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి, బాగున్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, ప్రశాంతంగా జరిగింది. క్యూ లైన్స్ అన్నీ బాగా జరిగింది. గత ప్రభుత్వంలో బాగుందా సార్? ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడు నీట్గా ఉందనిపిస్తుంది నాకు కొద్దిగా. అంతే, కార్యక్రమాలన్నీ బాగా చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి. ఎలా జరిగింది సార్ దర్శనం? దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి, భక్తులు బాగానే ఏర్పాటు చేశారు, బాగానే దర్శనం బాగా జరిగింది. గత ప్రభుత్వంలో ఏర్పాట్లు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా సార్? గతంలో కంటే ఏర్పాట్లు బాగున్నాయి. ఏమండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఇక్కడ లోకల్. దర్శనం జరిగిందా? దర్శనం జరిగిందా? జరిగింది. అన్నిటికీ బాగున్నాయి, సదుపాయాలు అండి చక్కగా ఉన్నాయండి. భక్తులకి చాలా సదుపాయాలు చేశారు. వాటర్ కానీ, ఈ శానిటేషన్ కానీ చాలా బాగా చేశారు. అలాగే చెప్పుల స్టాండ్ అయినా ఏదైనా సరే బాగుంది. భక్తులకు మాత్రం చాలా ఇబ్బంది లేకుండా చేశారు, ఏ ఇబ్బంది లేదు. హాయిగా దర్శనానికి ఉంది. కాదు కొద్దిగా లాంగ్ అయింది, జనాలు ఇబ్బంది పడుతున్నారు, కానీ అయినా తప్పదు. మరి వందల వేల మంది ఉంటారు కదా, లక్షల మంది జనం. రేపు ఎల్లుండి అయితే 1,00,000 మంది పైన దర్శనం అవుతుంది. దానివల్ల కొంచెం జనాల్లో ఇబ్బంది కలగవచ్చు, కానీ అవి భక్తులు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? లేదండి, అప్పుడు కొద్దిగా పర్లా, ఇప్పుడు పర్వాలేదు. ఎవరు చేయాల్సిన వాళ్ళు చేశారు, మరి ఒకళ్ళ మీద ఎందుకు? వాళ్ళు చేసిన అప్పుడు బాగా పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చారు బాబాని? విజయవాడ భవాని. అంతా బాగుంది, కానీ మరుగుదొడ్లు ఎక్కడ కనిపించట్లేదు భవాని. అది ఒక్కటి కొంచెం చేపిస్తే భక్తులకు అందరికీ కొద్దిగా సౌకర్యంగా ఉండిద్ది. అది ఇప్పుడు నాకే పాట పాడాలంటే ఎక్కడ కనిపించట్లే, అదొక్కటి మాత్రం చేస్తే చాలా బాగుంది, అంతా బాగుంది. మరుగుదొడ్లు కూడా కొద్దిగా భవానీలకు కానీ భక్తులకు కానీ ఇబ్బంది లేకుండా అక్కడక్కడ కొద్దిగా పెడితే ఎవరు చెప్పలేరు కదా ఈ విషయం. అది నేను చెప్పింది. మిగతా అన్నీ బాగున్నాయండి, ఏర్పాట్లు బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. లైన్లో క్యూలో కూడా చాలా బాగుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఒక్క మరుగుదొడ్ల సమస్య మాత్రం కొంచెం అది. ఓకే. అమలాపురం జిల్లా ఆలమూరు మండలం కలవచాల భవని మాది. అయితే ఈ గుడి దగ్గర ప్రోగ్రామ్స్ అంతా బాగున్నాయి. పాదయాత్ర నుంచి వచ్చే భవనికి ప్రత్యేకించి ఒక లైన్ ఇవ్వాలి. భవన్ లైన్ అయితే ఇవ్వలేదు, ప్రత్యేక లైన్ పెట్టి ఇది ఒక లైన్ చేస్తారని నేను అందరితో కలిపి పంపిస్తాను. జై భవన్. మిగతా ఏర్పాట్లను బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి భవన్. చూశారు కదండి విజయవాడలో ఎలా ఉందో భక్తుల సందడి. విజయవాడ మొత్తం పండగ వాతావరణం కనపడుతుంది. ఇదండి ప్రజల స్పందన, భక్తుల స్పందన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.